నౌఏడేస్ ఆధార్ కార్డ్ లేకుండా ఏ పని జరగట్లేదండి. సపోజ్ మన ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళాలన్నా, లేదా బ్యాంక్ పనులు కంప్లీట్ చేయాలన్నా, లేదా ఏదైనా రిజర్వేషన్ చేయాలనుకున్నా, ఏదైనా ఎలాంటి పనికైనా సరే ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అంత ఇంపార్టెంట్ అయిపోయింది మన లైఫ్‌లో ఆధార్ కార్డ్ అనేది. కాబట్టి అలాంటి ఆధార్ కార్డ్‌లో కొంతమందికి నేమ్ కావచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏదో ఒక మిస్టేకు కొంతమంది ఆధార్ కార్డ్‌లో ఉంటుంది. సో, ఈరోజు నేనైతే గనక ఫుల్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్‌గా మీ ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేలాగా ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు చూడండి. గూగుల్ క్రోమ్‌ని ముందుగా అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఓపెన్ చేశాక UIDAI అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే నా ఆధార్ అని చెప్పి చూపిస్తుంది కదా! నా ఆధార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తుంది. నేనైతే ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మై ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఈ మై ఆధార్‌లో 6థ్ ఆప్షన్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని చెప్పి చూపిస్తుంది కదా! ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేశాక ఇప్పుడు వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పి ఓకే చేయండి. లాగిన్ అయ్యాక ఎంటర్ ఆధార్ నెంబర్ అండ్ ఎంటర్ క్యాప్షన్ అని చెప్పి చూపిస్తుంది కదా! ఎవరి ఆధార్ కార్డ్ అయితే మిస్టేక్ ఉందో ఆ ఆధార్ కార్డ్‌ని పైన ఎంటర్ చేయండి. ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది కదా! మీ యొక్క ఆధార్ నెంబర్‌ని టైప్ చేయండి. అండ్ కింద అయితే మీకు ఇక్కడ క్యాప్షన్స్‌ని ఎంటర్ చేయండి. ఈ ఆధార్ నెంబరు ఏ ఫోన్ నెంబర్‌కి అయితే యాడ్ చేసి ఉందో ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి. ఓటీపీ అనేది ఆ నెంబర్‌కే వస్తుంది. సో, మీ ఆధార్ కార్డ్‌కి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి. సో, ఓటీపీ వచ్చాక ఓటీపీని ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైంలోగా ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయ్యాక డాక్యుమెంట్ అప్డేట్స్ అని, డౌన్లోడ్ ఆధార్ అని చెప్పి, ఆర్డర్ ఆధార్ ఇలా అన్నీ చూపిస్తుంది కదా! వీటిలో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పి టచ్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి ఇప్పుడు. నెక్స్ట్ క్లిక్ చేశాక సో, ఫైనల్లీ నా ఆధార్ కార్డ్ అయితే చూపిస్తుంది. ప్రొఫైల్ చూస్తున్నారు కదా! ముందుగానే మన యొక్క ప్రొఫైల్‌ని చూపిస్తుంది లాగిన్ అవ్వగానే. ఇప్పుడైతే నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇలా చూపించింది. డౌన్లోడ్ ఆధార్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా! ఈ డౌన్లోడ్ ఆధార్ దగ్గర టచ్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మన ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్‌తో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.